రాయలసీమ ప్రజల పట్ల, రాయలసీమ ప్రాంతం పట్ల, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల 5 సంవత్సరాల అధికారంలో ఉన్న 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి కొదిలేసి రాయలసీమ వెనుకబాటుతనానికి కారణమయ్యి ఈరోజు ప్రజలు ఓడించిన తర్వాత రాయలసీమ ప్రజల మీద ప్రేమను నటిస్తూ, రాయలసీమ ప్రాజెక్టుల మీద ప్రేమను నటిస్తూ సభలు సదస్సులు పెట్టి రాయలసీమ నెల్లూరు ప్రాంతం నుంచి నాయకులు అందరూ వచ్చి రాయలసీమలో తిరుగుతూ రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ఒక అసత్యపు ప్రచారం కోసం మీటింగులు పెడతా ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని ప్రజల ముందు బహిరంగ చర్చకొచ్చి, ఏ జిల్లాలోనైనా సరే బహిరంగ చర్చకొచ్చి చర్చ చేసే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. 5 సంవత్సరాల 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకి 2000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని మీరు ఈరోజు రాయలసీమ గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఈరోజు మీరు జిల్లాలు తిరిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సాగునీటి ప్రాజెక్టునైనా సందర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఏ ఇరిగేషన్ వర్కులైనా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను చంద్రబాబు నాయుడు గారు ఆపారని చెప్పేసి అసత్యపు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి మీ మూర్ఖత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభిస్తామని ప్రచార ఆర్భాటం, అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద 3800 కోట్లు రిలీజ్ చేస్తూ మీరు ప్రకటనలు ఇచ్చినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ కానీ, కృష్ణా రిజర్వ్ బోర్డు కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టును ఆపండి అని చెప్పి చెప్పడం జరిగింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా, పర్మిషన్లు లేకుండా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలని చూస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ, అదేవిధంగా కృష్ణా రిజర్వ్ బోర్డు, ఎన్జిటి ఇవన్నీ కూడా ఆపింది వాస్తవం కాదా? మీ మూర్ఖత్వంతో, అవగాహన రాహిత్యంతో ఏదో చేస్తానమని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రక్రియని ఆపింది ఎవరు? 2020, 21, 22, 23, 24 వరకు ముఖ్యమంత్రి ఎవరు? మీ చాతకంతనాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు గారి మీద నిందలు వేయడానికి సభలు పెడతా ఉన్నారంటే ఇది చాలా హాస్యాస్పదం. 14 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్కి, హంద్రీనీవాకి ఖర్చు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు హార్టికల్చర్ హబ్కి 30,000 కోట్లు, 26, 27 బడ్జెట్లు 10,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకి కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమ ఇరిగేషన్లో కానీ, సాగునీటి ప్రాజెక్టులలో కానీ 80% పూర్తి చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది తప్ప మిగతా ఎవరిది కాదని చెప్పి సందర్భంగా ఈ 20 నెలల కాలంలో హంద్రీనీవా పనులు కానీ, లేదా సాగునీటి రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పర్యటించారు? 190 రోజుల్లో దాదాపు 40 టీఎంసీల నీటిని రాయలసీమకి అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉండేది, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండేది. రాయలసీమ పట్ల పారిశ్రామిక రంగంగా కానీ, హార్టికల్చర్ రంగంగా కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ వీటి పట్ల చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ మీకుందా? గాలేరు నగరి కానీ, హంద్రీనీవ కానీ, పోతిరెడ్డిపాడు కానీ ఇవన్నీ టీడీపీ విజన్ కాదని చర్చకొచ్చే దమ్ము మీకుందా? అనవసరంగా మొన్న అనంతపూర్లో మీటింగ్ పెట్టినారు. 12 గంటలకి సమావేశం ప్రారంభమైంది. 12:40కి వీడియోలు బహిర్గతం చేయండి. మీరు చెప్పే సొల్లు అబద్ధాలని
మిమ్మల్ని చూడడానికి వచ్చిన కార్యకర్తలే నమ్మకుండా బయటకు పోయినటువంటి పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నీ కట్టుకథలు నెల్లూరులో చెప్పు కానీ ఇక్కడ కాదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలే బయటికి వెళ్ళిపోయారు. అంటే మీరు చెప్పేటువంటి అబద్ధాలు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎంత చిత్తశుద్ధితో మీరు పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఇవన్నీ కూడా మీరు మాట్లాడేటువంటి అబద్ధాలు ప్రతిసారి జనం నమ్ముతారనుకుంటే అది పొరపాటు. గతంలో 19 ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది మీరు. నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ప్రజల్ని మభ్యపెట్టారు. 5 సంవత్సరాల్లో ఏం చేయగలిగారు? 5 సంవత్సరాల్లో ఏం చేయగలిగారు? అసలు ఒక పార్టీకి కానీ ఒక విధానం అనేది ఉంటుంది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి విధానం ఏంది? స్పష్టంగా కనీసం వైసీపీ నాయకులకైనా తెలుసా? మొదట ప్రతిపక్ష నేతగా 14 నుంచి 19 వరకు రాయలసీమ విజయవాడ గుంటూరు మధ్యలో దాదాపు 30,000 ఎకరాలు భూమి ఉండాలి, ఇక్కడ పెట్టండి, సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి నేను ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా ఉన్నా, నేను శాశ్వత రాజధానిలో ఫస్ట్ ఇల్లు కట్టుకుంటున్న నాయకుడిని, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరు మీద 3 ముక్కలాట డ్రామా ఆడి విశాఖలో కానీ అమరావతిలో కానీ కర్నూలులో కానీ ఒక్క ఇటుక పెట్టగలిగారా 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాల్లో రాజధాని పట్ల స్పష్టత ఉందా? అంటే ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, రాజధాని అన్నా, పరిపాలన అన్నా మీకు ఎగతాళితో సమానం. ఈరోజు మతి భ్రమించి అధికారం దూరం అవుతానే అమరావతి మీరెక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం మొదలు పెడితే మళ్ళీ ఈరోజు మావిగాననే చర్చ తీసుకొచ్చి, అంటే 5 సంవత్సరాల్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనపడలేదా? ఈరోజు అమరావతి నిర్మాణం ముందుకెళ్తా ఉంది. అమరావతిలోకి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రజలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి పరిపాలన మీద చేస్తున్నటువంటి అభివృద్ధి మీద చర్చించుకుంటా ఉన్నారు. మావిగాన్ అనే చర్చ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సాక్షి కూడా పెద్ద పెద్ద అక్షరాలతో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఎర్రగడ్డలో చర్చించుకుంటా ఉన్నారా మావిగాన్ మీద? 12 సంవత్సరాలు అయితే ఉంది రాష్ట్రం విడిపోయి. సిగ్గుందా మీకు అసలు? 5 సంవత్సరాల పరిపాలనని, అమరావతి నిర్మాణాన్ని, పోలవరాన్ని, రాయలసీమ ప్రాజెక్టులని గాలికి వదిలేసి ఈరోజు అధికారం పోతామనే అబద్ధాలు, అసత్యాలు మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య మళ్ళీ అదే కొత్త డ్రామాలతో వస్తే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నిన్నటి మీ సమావేశమే అందుకు నిదర్శనం. 12 సంవత్సరాలైనా మీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అసెంబ్లీలోనే పరిపాలించారు, అదే సచివాలయం నుంచి పరిపాలించారు, అవే హైకోర్టు నుంచి జడ్జిలు తీర్పునివ్వగలిగారు. అమరావతి నుంచే పరిపాలన చేసి 3 రాజధానుల పేరు మీద నాటకాలాడి ఈరోజు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు, ప్రజలు మేధావులు మీకన్నా మాకన్నా అందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. మావిగాని మీద ప్రజల్లో చర్చించారు. ప్రజలు ఎందుకు చర్చించుకుంటారు? ఎర్రగడ్డ హాస్పిటల్లోనో, పిచ్చి ఆసుపత్రిలోనో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట చర్చించుకుంటారు తప్ప ప్రజలెందుకు చర్చించుకుంటారు? శాశ్వత రాజధాని అమరావతి నిర్మాణం ముందుకు సాగుతూ ఉంది. అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవించబోతా ఉంది. ఇది నా రాజధాని అని తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇందాక ఎవరో మాట్లాడినారు 70,000 మంది ఉన్న చోట రాజధాని అని. 70,000 మంది కోసం కాదు రాజధాని మిస్టర్, ఆంధ్రుల అందరి కోసం రాజధాని. అక్కడ ఉన్నటువంటి 70,000 మంది, 1,00,000 మంది కోసం కాదు రాజధాని. రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇది నా రాజధాని అని 5 కోట్ల మంది ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేది రాజధాని. 70,000 మంది కోసం కాదు. ఫస్ట్ మీరున్న ఇంటికి రెంట్ కట్టండి సార్. రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుకుందరు. ఫస్ట్ మీరున్న ఇంటికి రెంట్ కట్టండి. పాప కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతనికి లేదా ఇల్లన్నా వదలండి. రాష్ట్ర రాజకీయాలు మీసం తిప్పి మళ్ళీ మాట్లాడుదురు.
మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు తెలియదని అనుకోవద్దండి. మావి గారి మీద ప్రజలు చర్చించుకోవాలా? ఎందుకు చర్చించుకుంటారు ప్రకాష్ రెడ్డి గారు? ఎందుకు చర్చించుకుంటారు? 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం రాజధాని అన్నారు. ఒక్క సీట్ అన్న గెలవగలిగారా? ఒక్క సీట్ అన్న గెలవగలిగారా? అయినా బుద్ధి రాలే. మళ్ళీ మావిగానంట పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తూ మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉంటే ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. రాయలసీమ ఇరిగేషన్ 5 సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా ఉంటే 20 నెలల్లో వాటిని పరుగులు పెట్టిస్తూ కుప్పం ప్రాంతానికి, కర్ణాటక బార్డర్లో ఉన్న మడకశిర ప్రాంతాలకి, చివరనున్నటువంటి అన్ని చెరువులకి నీళ్ళు ఇస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు కర్నూలులో డ్రోన్ సిటీగా, హార్టికల్చర్ హబ్గా, పరిశ్రమలు ఒకవైపు 5 సంవత్సరాల్లో మీరు చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాయలసీమకు తెచ్చినటువంటి ఘనత ఉందా? ఈరోజు దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, హార్టికల్చర్ హబ్గా కావచ్చు, డ్రోన్ సిటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉన్నటువంటి చిత్తశుద్ధి. తాగునీటి ప్రాజెక్టుల మీద అబద్ధాలు, అసత్యాలు మాట్లాడే ముందు వాస్తవాలు ప్రజలకు తెలుసనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఏ ప్రాంతానికి పోయి దాదాపు అన్ని జిల్లాల నుంచి లీడర్లు వచ్చినారు నిన్న. మీతో పాటు వచ్చిన వాళ్ళు తప్ప ఈ జిల్లా నుంచి కార్యకర్తలు ఎవరైనా కూర్చున్నారా? అర్ధగంట మీరు చెప్పే సొల్లు వినలేకపోయారు, మీరు చెప్పే అబద్ధాలు వినలేకపోయారు. ఇది మీకు, మీ పార్టీకి, రాయలసీమ ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంది. ఈ 24 నెలల్లో రాయలసీమకు మేము పెట్టిన ఖర్చు మీద, 5 సంవత్సరాల కాలంలో మీరు పెట్టిన ఖర్చు మీద చర్చకు వచ్చే దమ్ము మీకుందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాం.